మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఖమ్మం అతలాకుతలమవుతోంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భారీ వర్షం కారణంగా జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు అటు సెలవు ప్రకటించారు అధికారులు. మరోవైపు సత్తుపల్లి, మనుగూరు, టేకులపల్లి ఓసీలలో నీరు చేరుకోవడంతో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. మరోవైపు జిల్లాలో భారీగా పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఖమ్మం జిల్లాలో భారీ వర్షంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్న మోంతా తుఫాన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆంధ్రాకి సమీపంలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా పైన తన ప్రభావం చూపుతుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున కూడా జల దిగ్బంధనంలో కూడా కూరుకుపోయిన పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఖమ్మం పట్టణంలోనే ప్రధానంగా బైపాస్ రోడ్ లో ఉన్నాం. ఇదంతా కూడా లోతట్టు ప్రాంతం. ప్రధాన హైదరాబాద్, విజయవాడకి సంబంధించి ఇటు నుంచి కాకినాడకు సంబంధించినటువంటి ప్రధానంగా రహదారులకు సంబంధించి ప్రధాన రహదారి కావడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో జల దిగ్బంధనంలో కూరుకుపోవడంతో మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్ లో గంటల తరబడి ఇక్కడే మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. బస్సులకు సంబంధించి కూడా మొత్తం వెహికల్స్ పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయి. ఉదయం నుంచే మధ్యరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈదురుగాలులు, వర్షం పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సింగరేణి ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ఇల్లంది ఓసీలకు సంబంధించి కిష్టారం కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, ఈ రెండు ఓసీలలో కూడా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా మనుగూరు, ఇల్లందు ఓసీలలో కూడా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. రైతులు మాత్రం ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు పత్తి పంటకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేతికి వచ్చిన ఇప్పుడు మొత్తం కూడా తేమ శాతం పేరుతో రైతులు కొనే పరిస్థితి లేని పరిస్థితి ఉంది. మొత్తం దీంతో ఒకసారి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరికి సంబంధించి కూడా పొట్ట కోతలో ఉంది. ఈ వరి పంట కూడా మొత్తం ఏపుగా ఉన్నటువంటి వరి మొత్తం కూడా నేల రాలిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ ప్రభావంతో ఒక్కసారిగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం రెండు జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలను పూర్తిగా సెలవులు ప్రకటించారు. దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేటర్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, లోతట్టు ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున నీళ్లు ఆగిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది, ఏంటి ప్రధాన కారణం దీనికి? ఉదయం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉదయం 5 నుండి ఇక్కడ మేము మేయర్ గారు మరియు అసిస్టెంట్ కమిషనర్ గారు సూచనలతో సిబ్బంది వచ్చి చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కొత్త బస్ స్టాండ్, అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రావడం వల్ల గతంలో 15-20 సంవత్సరాలుగా క్రితం కట్టిన ఈ కాలువలు వాటికి అనుగుణంగా సరిపోవడం లేదు ఈ రోజు. కావున ఈ కాలువలు పెద్దగా చేయటం, అదేవిధంగా పక్కన 2-3 డివిజన్స్ లో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల రోడ్డు మీదకి చిన్న వర్షం వచ్చినా గానీ ఇక్కడ హైవే అవ్వటం వల్ల, విజయవాడ హైదరాబాద్ హైవే అవ్వటం వల్ల భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఉదయం నుండి పళ్ళకి వెళ్లవలసిన వారు, స్కూల్కి వెళ్లిన పిల్లలకి ట్రాఫిక్ కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా కమిషనర్ గారు, మేయర్ గారు ఈ డ్రైన్ ని పెద్దగా చేస్తే రానున్న రోజుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలియజేస్తున్నాం. మొత్తంగా ఇక్కడ తన డివిజన్ లో ఉన్నటువంటి ప్రాంతాలను జల దిగ్బంధనంలో కూరుకుపోవడంతో జేసీబీల సాయంతో డ్రైన్ లో చేరుకపోయినటువంటి చెత్తని కావచ్చు, ముట్టిని మొత్తం కూడా వెలికితీస్తున్న పరిస్థితి. ప్రధానంగా స్లమ్ కు సంబంధించినటువంటి ఏరియాలను కూడా పెద్ద ఎత్తున జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మెయిన్ బైపాస్ రోడ్, నేషనల్ హైవేకి సంబంధించిన రోడ్డే ఈ విధంగా ఉందంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ లో చెరువును తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే అధికారులకు సంబంధించి కూడా అటు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు పూర్తిగా సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి చెరువులు, వాగుల దగ్గరకు సంబంధించి కూడా ఎవరు కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అవసరం ఉంటేనే రోడ్డుపైకి రావాలి తప్ప మిగతా సరదా కోసం, సెల్ఫీల కోసం, వీడియోల కోసం ఎవరు కూడా రోడ్డు ఎక్కి చెరువుల దగ్గరకు, వాగుల దగ్గరకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన కలెక్టర్ మొత్తం పూర్తి స్థాయిలో జితేష్ పటేల్ కూడా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అటు రెవెన్యూ అధికారులకు సంబంధించి కూడా అటు పోలీసు, రెవెన్యూ వాగుల దగ్గర పూర్తి స్థాయిలో కూడా ఉండాలని చెప్పేసి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండాలి, ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తుఫాన్ కు సంబంధించి మొత్తం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాని అతలాకుతలం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రజలు అప్రమత్తమైన, రైతులు మాత్రం కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే
పట్టణ ప్రాంతాల్లో లోతట్టు గ్రామాలకు సంబంధించినటువంటి వాగులు పొంగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చేతికొచ్చినటువంటి పత్తి పూర్తిగా ఇప్పటిగా తేమ శాతం లేక పడిపోతున్న పరిస్థితి. తేమ ఇబ్బంది పడి అమ్ముకోవడానికి సీసీఐ కొనుగోళ్లు కూడా కొర్రీలు పెడుతున్న నేపథ్యంలో ఈ వర్షం పూర్తిగా నిండా ముంచిందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.